జర్నలిస్ట్గా అంటే 1985 నుంచి చేసిందంటే దాదాపు 30-40 సంవత్సరాలు చేసిండ్రు. అంటే బాగానే సంపాదించారు కాబట్టి నిర్దేశం పేపర్ పెట్టిండ్రు అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు నడుస్తుంది అది, కానీ నిజం చెప్పాలనుకుంటే నాకు చెప్పాను కదా, ముక్కుసుడితనంగా ఓ జర్నలిస్ట్గా ముక్కుసుడితనం ఎక్కువ ఉండటం వల్ల అంతా శత్రువులు అయ్యారు. కానీ ఈ పేపర్ పెట్టడంలో నా ఓన్ పేపర్ కాదు, దీని వెనుక ఓ శ్రేయబులర్స్లు ఉన్నారు. ఈ కష్ట నష్ట ఆర్థిక సమస్యలన్నీ వాళ్ళు చూసుకుంటారు. నేను మా సహోదరుడు టోనీ ఇట్లా కలిసేసి వార్తలు రాస్తుంటాము. కాకపోతే వాళ్ళంతా కూడా అజ్ఞాతంలో ఉన్న ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు కూడా మా పేపర్ అని చెప్పుకునే స్థాయిలో వాళ్ళు లేరు. చెప్పొద్దనే కండిషన్ కూడా పెట్టారు కాబట్టి ఇది నా పేపర్ అనే అందరికి చెప్పుకుంటాను. మీరు అంటే నార్మల్గా పేపర్లు చూసినాము, దాని టైటిల్ చూసినాము, వార్త ప్రభ సంథింగ్ అవన్నీ నిర్దేశం అని చెప్పేసి పెట్టారు. అంటే దీని వెనకాల ఈ నిర్దేశానికి వెనకాల ఏంటన్నది కారణం ఏంది ఆ పేరు పెట్టడానికి? నిర్దేశం అనేది ఫ్యూచర్ చూపించటం. ఒక సపోజు ఒక లక్ష్యం ఉందంటే ఆ లక్ష్యం కోసం మనం పనిచేయటము, నిన్ను నిర్దేశించటము, నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడం కొరకే ఆ పేరుని ఎన్నుకోవాల్సి వచ్చింది. సో మీ అంటే నిర్దేశం నుంచి భవిష్యత్తులో అంటే మీ పేపర్ కానివ్వచ్చు, లేదా మీ ఆ పేపర్లో ఆ పెన్ను మీద పెడుతున్న మీ నాలెడ్జ్ కావచ్చు, ఏం కోరుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో? అంటే సమాజంలో మార్పు కోసం ఏం కోరుకుంటున్నారు? ఒక మానవుడిని మరో మానవుడు దోపిడీ చేయని వ్యవస్థ కోసం ఏదైతే జరుగుతున్న పోరాటాలు ఉన్నాయో, అగ్రవర్ణాల అణిచివేత గురవుతున్న అట్టడుగు వర్గీయులు ఉన్నారో వాళ్ళకు అండగా మా పేపర్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకు ఈ నిర్దేశం పేపర్ని పెట్టాం. ఓకే. ఇప్పటివరకు అంటే మీరు ఏదైనా పార్టీకి అట్లా సపోర్ట్ చేయడము అట్లాంటివి ఏమన్నా చేశారన్నా? రాజకీయ పార్టీలకు ఖచ్చితంగానే మేము, ఎందుకంటే ఇవాళ రేపు ఒక్కొక్క పేపర్ ఒక్కోలా అని చెప్పేసి మీరే ఆర్టికల్ రాశారు. ఈనాడు ఒకలేదని, V6 ఒకలేదని, అంటే ఇట్లాంటిది టైంలో అంటే మీరు కూడా ఒక పత్రికను రన్ చేయాలని చెప్పేసి అంటే మినిమం వనరులు అయితే కావాల్సిందే. సో దానికోసం ఇప్పటివరకు ఏదైనా పార్టీకి మీకు ఇంతకుముందే చెప్పాను, నేను ఆర్థిక వనరులు సమకూర్చడం కొరకు అజ్ఞాత ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఓకే. ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఏ పార్టీకి తొత్తుగా పనిచేయడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా, నేనే కాదు మా సహచరుడు టోనీ కూడా ఏ పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడానికి ఇష్టపడు. నేను కూడా ఒక ఎడిటర్గా ఎట్టి పరిస్థితుల్లో నిజాలను నిర్భయంగా రాద్దామన్న ఉద్దేశమే తప్ప ఇంకో మరొకటి లేదు. ప్రస్తుత రాజకీయాల మీద మీ ఆలోచన? రాజకీయాలన్నీ కుళ్ళిపోయినాయి. డబ్బు ఎక్కడుంటే అక్కడ రాజకీయం, డబ్బులు లేకుంటే రాజకీయం లేదు. నువ్వు నేను నీతిమంతుడిని, నేను బుద్ధిమంతుడిని, నేను చాలా మంచోడిని అని ఎన్నికలు పోటీ చేస్తే ఓట్లేసే స్థితి ప్రజలకు లేదు. వాస్తవం చెప్పాలనుకుంటే ఓటును నోటుతో కొని వాడు సీటు మీద కూర్చుంటే కోట్లు ఎంపస్తున్నా కానీ దాని గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. మెయిన్గా ఈ సోషల్ మీడియా పెద్ద దాని ప్రభావం బాగా చూపిస్తుంది. ప్రభావం ఎక్కువైపోయి ప్రజల ఆలోచనలు మరోవైపు మలిచారు. అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అంటే చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఈ శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు ఒక 500 అమ్ముడు పోతే, ప్రస్తుతం ఉన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5,000 ఇస్తే కానీ మేము మీకు పార్టీకి ఓటేయమనే సందర్భం కనిపిస్తూ ఉంది. దాన్ని ఎలా వస్తారన్నా మరి? అంటే చదువుకున్న విద్యావంతులు కూడా ఇప్పుడు మనం చెప్పే నీతులకు ఆచరణకు పొంతం లేకుండా ఉంటుంది. విద్యావంతులు కూడా ఒక ఓటును 3,000కు, 5,000కు, 10,000కు అమ్ముకోవడం అంటే నిజంగా చాలా బాధపడాల్సిందే. కానీ ఏం చేస్తాం, అది సరైనది కాదనేది వాళ్ళకు తెలుసు. కానీ తాత్కాలిక ప్రయోజనాలకు తాత్కాలికంగా ఏదైతే ఆశపడుతుండో అది తప్పు అనే విషయం మనకు గుర్తించేసి మంచి వ్యక్తులను ఎన్నుకుంటే బాగుండేది. కానీ ఆ పరిస్థితి లేదు. డబ్బు లేకుండా ఎవ్వడు గెలిచే పరిస్థితిలో లేడు. డబ్బులు లేనోడు పోటీ చేస్తే వాడికి ఓటేసి గెలిపించే పరిస్థితిలో లేదు. ఎగ్జాంపుల్, చాలామంది కూడా విద్యావంతులు పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశాడు, ఓడిపోయాడు. జేడి లక్ష్మీనారాయణ వైజాగ్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. లోక్ సత్యనారాయణ, చాలామంది నిస్వార్థంగా నిజాయితీగా ఈ రాజకీయాలకు వచ్చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే కూడా ప్రజలు దాన్ని స్వాగతం చెప్తలేరు. రక్షణను కూడా ఏమిస్తలేరు.
అసలు సాధ్యం. అంటే జనాలు కూడా దీనికి అలవాటు పడిపోయారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ లీడర్లు అంతా కూడా ఏం ఆలోచిస్తారంటే ప్రజలను గొర్రె మందల్లాగా ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్, రేషన్ బియ్యం ఇస్తాడు, పెళ్లి చేయడానికి పిల్లలకు డబ్బులు ఇస్తానంటుండు, పనికి ఆహార పథకం కింద కొంత డబ్బు ఇస్తాడు. మీరు పాలకులు చేసే అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించకుండా ఇవన్నీ కూడా పబ్లిక్ ఇస్తూ వాళ్ళ ఆలోచన మారుస్తున్నారు. అక్కడే దెబ్బతింటుంది జనం. నాకు ఆలోచిస్తే బాగుండేది. ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానివచ్చు, బీజేపీ కానివచ్చు, బీఆర్ఎస్ కానివచ్చు, దీంట్లో మీకు నచ్చిన పార్టీ లేదా నచ్చిన నాయకుడు? పార్టీలు ఏవైనా సరే, రాజకీయ పార్టీలు ఏదైనా కుర్చీ కోసము డబ్బులు పెట్టేసి రకరకాల హామీలు ఇచ్చేసి గద్దెనెక్కడం తప్ప మరొకటి లేదు. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఈ 3 పార్టీలలో బెస్ట్ ఏదనుకుంటారు మరి? ఎందుకంటే మీరు నిర్దేశం అనే పేపర్ పెట్టి ఎంతో మందికి నిర్దేశంగా నిలబడ్డారు కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు ఓపెన్ చెప్పాలి. అంటే కేసీఆర్ పాలన ఒక నియంతృత్వ పాలనలాగా అనిపించింది. అసలు స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. నిజాలను మాట్లాడితే కూడా భయం అనే పరిస్థితులు ఉండేవి. మీకు అంటే అట్లాంటి ప్రభావం పడ్డదా? అట్లాంటి ప్రభావం నుంచి కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత రిలీఫ్ ఇస్తుందంట అనుకున్నాము. ఆ రిలీఫ్ కనిపించింది, కానీ వీళ్ళు స్థాయికి మించి హామీలు ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ గందరగోళ పరిస్థితికి గురయ్యారు. అసలు వాళ్ళు మంచి ఉద్దేశంతో పరిపాలన చేద్దామన్నా కానీ క్యాష్ లేదు. అవును, ఆర్థిక లోటు కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలతోటి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసులు ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ని జీపులలో ఎన్ని రకాలుగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. అవును, అంటే ఒక ఎంపీ, ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే అయినా కానీ స్వేచ్ఛ ఎక్కడ ఉండేది అనడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అదే అట్లా. సో ఫైనల్గా అన్న, ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఈ లోకల్ బాడీస్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన చాలామంది యువత రాజకీయాల్లో రావాలి, మార్పు తేవాలి అనే ఒక దృఢ సంకల్పంతో చాలామందికి వస్తుంది ముందుకి. అంటే అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏందన్న? ఎందుకంటే ప్రస్తుతం ఈ డబ్బు రాజకీయం పక్కన పెడితే స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పకుండా అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అనుకుంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకొని రేపు డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కింది స్థాయిలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా అదే వాళ్ళని చూసి కింది స్థాయిలో కూడా మేము ప్రజాప్రతినిధి కావాలి. నీకు ఒకటి తెలుసా, సర్పంచ్గా ఓటీఎస్ గెలవాలంటే వాడు కోట్లు ఖర్చు పెడుతుండు కొన్ని ఊర్లలో. అవునవును, ఆ కోట్లు తీయాలి కదా. అంటే డబ్బు మాత్రమే రాజకీయాలను డామినేట్ చేస్తుంది. అవును, అధికారం ఉంటే చాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి డబ్బు డామినేట్ చేస్తుంది. కాబట్టి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ మంది ప్రతినిధులు వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే గెలిచే వాళ్ళు కూడా నీతిగా, నిజాయితీగా రేపు పబ్లిక్ సేవ వారి పక్షాన నిర్దేశం పేపర్ నిలబడుతుంది అంటే 100% నిలబడుతుంది. ఎందుకు మేము ఇప్పటికైనా చాలా పేపర్తో పోల్చుకున్నప్పుడు ఇటు గవర్నమెంట్కి కానీ ఇటు ప్రతిపక్షం కానీ వాళ్ళు చేసే తప్పులైతే చూపుతాం తప్ప మేము ఏ పార్టీకి అనుకూలంగా వార్తలు ఇస్తలేము, స్టోరీలు కూడా ఇస్తలేము. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు ఎట్లా తప్పులు చేస్తే, ఎప్పుడు తప్పులు చేసినా కానీ ఇస్తాం. ఎందుకు మొన్న కూడా మా టోనీ రాశాడు ఒక స్టోరీ. రేవంత్ రెడ్డికి మోడీ దగ్గర అయ్యాడు, కిషన్ రెడ్డి శత్రువు అయ్యాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి. అంటే ఎప్పటికప్పుడు పొలిటికల్ న్యూస్ కానీ మారుతున్న రాజకీయ పరిస్థితులు కానీ ఎప్పుడప్పుడు స్టోరీలు ఇవ్వటంలో ఏ అడ్డంకు లేదు మాకు. ముఖ్యంగా ఇంకో ముఖ్య విషయం అన్న, ప్రస్తుతం ఈ బీసీ నినాదం, ఈ అగ్రవర్ణాలు, రెడ్డిలు, రావులే పాలించాలా, బీసీల అత్యధిక జనాభా ఉన్నా కూడా
జనాభాలో హైయెస్ట్ బీసీలు ఉన్నా కూడా మేము ఇప్పటివరకు ఒక సీఎం కూడా కాలేకపోయినాం, మంత్రి వర్గంలో కూడా మాకు చోటు ఇస్తలేరు అని చెప్పేసి ఒక బీసీ నినాదం పైకి వచ్చింది. ఆ బీసీ నినాదం అనేది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కౌంటింగ్లో కానీ ఇవన్నీ ప్రభావం ఉంటుందన్న, అదే కాకుండా ఫ్యూచర్లో కూడా ఉండబోతుందా? నీకు ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా బీసీ నినాదం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. దానికి ఒకవైపు చాలా ఏళ్ళుగా పనిచేసిన బీసీ నినాదంతో పనిచేసిన ఆర్ కృష్ణయ్య బీజేపీలో ఏరినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉన్న తీర్మానం మల్లన్న బీసీ నినాదం ఎత్తుకోవడం చాలా గ్రేట్. అవును, ఈ పార్టీ కూడా సస్పెండ్ చేసినట్టుంది కదా, దాన్ని ఎట్లా వస్తుంది? తాను పార్టీ సస్పెండ్ చేసిన బీసీ జనం హృదయాలను అతను గెలిచాడు. ఫ్యూచర్లో ఒక బీసీ అనే వాదంతో అతను ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ఆ రాజకీయ పార్టీ ద్వారా చాలామంది మేధావులు, బీసీ మేధావులు అందులో చేరి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే గతంలో కూడా బీసీ సంఘాలు ఎన్నో వచ్చినాయి, రాజకీయ పార్టీలు కూడా చాలా మంది, దేవేందర్ గౌడ్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కూడా బీసీ నాయకులు కూడా పార్టీలు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ కూడా పార్టీలు సక్సెస్ అయినట్టు చరిత్ర కనిపిస్తలేదు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఎలానా? ఒకప్పుడు ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా బాగా డామినేట్ చేస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు మెయిన్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. ఎవడు ఎక్కడ తప్పు చేస్తుండు, ఎందుకు చేస్తుండు, రెడ్డిలే తక్కువ మంది ఉండి వాళ్ళు పరిపాలన ఎందుకు చేస్తున్నారు, రావులే తక్కువ మంది ఉంది వాళ్ళు ఎందుకు పరిపాలన చేస్తున్నారు, ఇంత మెజారిటీ ఉన్న మనం బీసీ జనం లేదా ఎస్సీ ఎస్టీ బీసీ కలిస్తే ఇంత 80-90% జనం కూడా మన పరిపాలన ఎందుకు చేయలేకపోతున్నామనే ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. రాబోయే కాలంలో ఇది ఇంకా తీవ్ర రూపంలో కలిస్తే ఖచ్చితంగా బీసీ ఎస్టీ మైనార్టీ ఓ ప్రభుత్వం ఏర్పడేసే అవకాశం ఉంటుంది. ఎందుకో నీకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి ప్రకటించిందంటే బీసీ నినాదం అంతా గట్టిగా పనిచేస్తుంది అన్నట్టే కదా. అంటే బీసీలలో మాత్రం ఈ నినాదం వెళ్ళింది అయితేనే కదా మహేష్ కుమార్ గౌడ్ ఒక పిసిసి అధ్యక్షుడు ఉండి దాన్ని సమర్థించడం. ఇక్కడ సమస్య ఏంటంటే తీర్మానం మల్లన్న అదే మాట చెప్పాడు, అతన్ని బహిష్కరించారు. అవును, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే మాట చెప్పాడు, అతన్ని అందులో ఉంచుకొని కొనసాగిస్తున్నారు. ఇటీవల మన ప్రొఫెసర్ కూడా మన కాశీం సార్ దళితుల భుజాల పైన బీసీలన్నా ఇలాంటి లేదా బీసీల భుజాల మీద దళితులన్నా ఇలాంటి ఎక్కడికి వెళ్ళి రాజ్యాధికారం సాధించాలని చెప్పేసి కూడా ఒక స్లోగన్, ఒక నినాదం బయట తీసుకొచ్చారు. అవును. సో అంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసే అవకాశాలు ఈ రాబోయే రోజులలో బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన పార్టీల ద్వారా సాధ్యమవుతుంది అంటారా? అంటే రాబోయే కాలంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరు కలవటానికి సోషల్ మీడియా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకొరకని కంపల్సరీ రాబోయే కాలంలో రెడ్డిలు రావులు కనుమరుగా కావచ్చు. కంపల్సరీ ఏదైతే ఈ మెజార్టీ జనం కోరుకుంటారో అలా పరిపాలన వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో అన్న, మీరు చూస్తున్నారు దాదాపు 3-4 సంవత్సరాలుగా ఈ తెలంగాణ పల్స్ ద్వారా అనేక మంది ఇంటర్వ్యూలు, అనేక మంది వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్న తెలంగాణ పల్స్పై మీ ఉద్దేశం ఏందన్న? రైట్, జర్నలిజంలో ముక్కుసూటితనంగా ప్రశ్నించడము, ముక్కుసూటితనంగా జవాబు తీసుకోవటం అనేది తెలంగాణ పల్స్ చాలా ముందుంది. నేను చాలా వీడియోలు చూశాను, మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా నచ్చాయి కాబట్టి మీరు అడగంగానే అసలు మాట సరే అంటే అనుకున్నాను. నేను చాలా బిజీగా ఉంటాను, కానీ ఏదైతే మీ కాన్సెప్ట్ ఉందో, మీ ఆలోచన ఉందో చాలా బాగుంది. అందులో అట్టడుగు వర్గీయులకు అనుకూలమైన ఇంటర్వ్యూలు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అన్న. రాబోయే రోజులలో కూడా మీరు ఇలాగే మంచి అనాలిసిస్ చేసుకుంటూ జనాలకి, ఇటు యువతకి, ప్రజలకి అందరికి కూడా మంచి సమాచారాన్ని, అలాగే చైతన్యమయ్యే ఇలాంటి కథనాలను కూడా మీరు మాకు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ మన అన్న యాటకల్లా మల్లేష్ గారికి ధన్యవాదాలు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ